డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం, జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. అందరికీ నమస్తే అండి. దేశంలో బహుశా మన రాష్ట్రం పరిస్థితి ఇంకా ఏ రాష్ట్రానికి కూడా ఉండకూడదు. మంగళవారం వస్తే ఖచ్చితంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా అప్పులు లేకపోతే రాష్ట్రం గట్టెక్కట్లేదు. ప్రతి మంగళవారం కూడా ఆర్బీఐలో సెక్యూరిటీ బాండ్లు వేలం వేసి ఎంత కొంత 1000 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు అప్పు తెచ్చుకుంటాం మన రాష్ట్రం. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానిలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మంగళవారం వెళ్తున్నారు. సో ఇప్పుడు మంత్ ఎండింగ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో 2 రోజుల్లో పెన్షన్లు పంచాలి. దాదాపుగా 2200 కోట్లు కావాలి. అలాగే ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి, విశ్రాంతి ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వాలి. దానికోసం దాదాపుగా 4500 కోట్లు కావాలి. అంటే మొదటి వారంలోనే అసలు 5వ తేదీలోపే, 5వ తేదీ ఏంటి 3వ తేదీలోపే అర్జెంటుగా రాష్ట్ర ఖజానాకు దాదాపుగా 7000 కోట్లు కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పుడిప్పుడే రాష్ట్రం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే గాడిని పడుతోంది. సో ఇప్పుడు సంపద సృష్టి ఏమీ లేదు, ఆదాయ మార్గాలు పెరగలేదు, మద్యం దుకాణాలు ఆగిపోయాయి, కొత్తగా టెండర్లు వేస్తున్నారు, ఆ ప్రక్రియ కొనసాగుతోంది. సో వేరే రూపంలో కూడా ఆదాయం రావట్లేదు, అందుకని ఇప్పుడు అప్పులకు వెళ్తున్నారు. దానిలో భాగంగా ఈ మంగళవారం 3000 కోట్లు అప్పుకి సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా అప్పు చేయడానికి సమీకరిస్తున్నారు. 3000 కోట్లు. గత వారం ఏమీ లేదు, అంతకు ముందు వారం 1000 కోట్లు తీసుకున్నారనుకుంటా. మొత్తం మీద ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సుమారుగా 24,000 కోట్లు అప్పు చేసినట్టు, ఈ 3000 కోట్లతో కలుపుకుంటే. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజులు, 100 ప్లస్ ఒక 110 రోజులు అయి ఉంటుంది కదా, ఈ 110 రోజుల్లో కూడా 24,000 కోట్లు. ఒక వారం ఈ వారం 3000 కోట్లు, అంతకుముందు 1000 కోట్లు, అంతకుముందు ఎప్పుడో ఒకసారి 4000 కోట్లు తీసుకున్నారు. ఒకే వారం ఒకే రోజు 4000 కోట్లు తీసుకున్నారు. అంతకుముందు ఒకేసారి 3000 కోట్లు తీసుకున్నారు. అంతకుముందు వరుసగా 3 వారాలు ఏమీ తీసుకోలేదు. జూలై నెలలో వరుసగా 3 మంగళవారాలు ఒక్క రూపాయి కూడా అప్పు చేయాలి. కానీ 4వ మంగళవారం మాత్రం 3000 కోట్లు దెబ్బేశారు. ఆ తర్వాత మంగళవారం 4000 కోట్లు దెబ్బేశారు. ఆ తర్వాత 2 వారాలు సైలెంట్గా ఉన్నారు. అట్లా చాలా జాగ్రత్తగా ఒక 3 వారాలు ఏమీ అప్పు తీసుకోకపోయేసరికి అందరూ కూడా వావ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ అప్పు తీసుకోలేదని డబ్బా కొట్టుకుని, ఆ తర్వాత వారం ఒకేసారి 3000 కోట్లు, ఆ తర్వాత వారం ఒకేసారి 4000 కోట్లు. అలా ఓవరాల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సుమారుగా ఈ సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఆర్బీఐ నుంచి తెచ్చిన అప్పు 24,000 కోట్లు అనేది ఒక లెక్క. మరి అంటే ఇక్కడ ఇంకొక సంవత్సరం పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం అయితే ఉంది. నాకున్న కామన్ సెన్స్ ప్రకారం అప్పులు చేయడం తగ్గాలి అంటే ఇంకొక ఏడాది తప్పదు. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ నెలలు గడిచే కొద్దీ సంక్షేమ పథకాల భారం పడుతుంది. ఇప్పుడు రేపు పొద్దున్న అన్నదాత సుఖీభవ పథకం ఒకటి స్టార్ట్ చేయాలి. అలాగే పిల్లలది ఫీజు రియంబర్స్మెంట్ పథకం స్టార్ట్ చేయాలి. అలాగే తల్లికి వందనం స్టార్ట్ చేయాలి. వీటి నుంచి ఎంతైనా తప్పించుకోలేరు. అలాగే యువగలం నిధి, ఆడబిడ్డ నిధి ఇవన్నీ ఉన్నాయి. ఈ పథకాలన్నింటికీ కూడా నెల వచ్చేసరికి ఏదో ఒక పథకం కింద డబ్బులు ఇవ్వాలి. దానికి ఒక 6000 కోట్లు 7000 కోట్లు ఖర్చు అవుతాయి, తప్పదు. అంటే ఖర్చులు పెరుగుతున్నాయి, రానున్న రోజుల్లో ఖర్చులు పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టు సంపద సృష్టి జరగాలి, ఆదాయ మార్గాలు పెరగాలి. దానికోసం ప్రభుత్వం కొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ ఇవన్నీ గాడిన పడడానికి సంవత్సరం టైం పడుతుంది. అంటే 2025 జూన్ వరకు లేదా మార్చి వరకు అయినా సరే మినిమం ఈ అప్పులు చేయాల్సిందే. ఇట్లా అప్పులు చేసి గడపాల్సిందే, రోజులు గడపాల్సిందే. అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరన్నర అయితే తప్ప సంపద సృష్టి జరగదు, ఆదాయ మార్గాలు పెరగవు, పెట్టుబడులు రావు. సో అప్పుడు వరకు ఈ అప్పులు అనేవి తప్పవన్నమాట. కాబట్టి ప్రభుత్వం ఎవరిదైనా సరే, ఎవరు అధికారంలో ఉన్నా సరే, గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఏమైనా ఇప్పుడు తక్కువ అప్పులు చేస్తుందంటే లేదు, అలా ఏం లేదు. వాళ్ళు ఎలా ప్రతి మంగళవారం అప్పులకి వెళ్ళారో వీళ్ళు వెళ్తున్నారు. కాకపోతే వాళ్ళు మంగళవారం 1000 కోట్లు, ఒక మంగళవారం 2000 కోట్లు అలా వెళ్ళేవాళ్ళు. వీళ్ళేమో ఒక మంగళవారం పూర్తిగా ఆగిపోయి ఒక మంగళవారం ఒకేసారి 3000 కోట్లకి వెళ్తున్నారు.
2-3 మంగళవారాలు పూర్తిగా ఆగిపోయి ఆ తర్వాత ఒకేసారి 3,000 కోట్లకో 4,000 కోట్లకో వెళ్తున్నారు. అది ఒక లెక్క ప్రకారం చేస్తున్నారనమాట. వాళ్ళైనా వీళ్ళైనా అప్పులు చేయాల్సిందే, ఇంకొక సంవత్సరం ఈ బాధ తప్పదు అనేది మనం అర్థం చేసుకోవాలి, మానసికంగా ఫిక్స్ అయిపోవాలి. అయితే తర్వాత ఎలా తీరుస్తారు, దీని వడ్డీలు ఎలా కడతారు, ఇదంతా కూడా ఒక పెద్ద బ్రహ్మ పదార్థం. థ్యాంక్ యూ.